ఓటర్ను ప్రలోభ పెట్టడంతో బోధ్లో సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు చేశామని సిఐ గురుస్వామి తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి కురుమే అన్నపూర్ణ మహేందర్ అనుచరులు గొర్ల గంగయ్య, గౌర్ల లక్ష్మణ్ 500 రూపాయల నగదుతో పాటు అభ్యర్థి బ్యాలెట్ పేపర్ నమూనా ఇచ్చి ప్రలోభ పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేశారని సిఐ వెల్లడించారు. ప్రలోభాలపై ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామము బోతు, జిల్లా ఆదిలాబాద్, మండల కేంద్రం టౌన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఎట్టం శంకర్ యాదవ్. నేను అయ్యప్ప మాల మీద ఉన్న బాత్రూంలో స్నానం చేస్తుండగా మా మిస్సెస్కు 500 నోటు బ్యాలెట్ పేపరు బయట పెట్టి పోయిండ్రు. దీనికి ఉంగరం గుర్తుకు ఓటేయమని చెప్పి వెళ్ళిపోయిండ్రు. 2 వ్యక్తులు వచ్చి గొర్ల లక్ష్మణ అనే వ్యక్తి అండ్ గొర్ల గంగయ్య అనే వ్యక్తి 2 వ్యక్తులు వచ్చి 500 నోటు బ్యాలెట్ పేపరు ఉంగరం పైన ఓటు వేయమని చెప్పి వెళ్ళిపోయిండ్రు. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోమని చెప్పడానికి వచ్చినాం పోలీస్ స్టేషన్. ఉంగరం గుర్తుకు ఓటు వేయమని 500 పెట్టిండ్రు. ఎక్కడ మీ ఊరు? ఇక్కడ గాంధీ చౌక్ బస్. ఉంగరం గుర్తుకు ఓటు వేయమని 500 పెట్టిండ్రు. ఎక్కడ మీ ఊరు? ఇక్కడ గాంధీ చౌక్ బస్. ఉంగరం గుర్తుకు ఓటు వేయమని 500. ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదైంది. ఓటర్ను ప్రలోభ పెట్టడంతో బోధ్లో సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు చేశామని సిఐ గురుస్వామి తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి కురుమే అన్నపూర్ణ మహేందర్ అనుచరులు గొర్ల గంగయ్య, గౌర్ల లక్ష్మణ్ 500 రూపాయల నగదుతో పాటు అభ్యర్థి బ్యాలెట్ పేపర్ నమూనా ఇచ్చి ప్రలోభ పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేశారని సిఐ వెల్లడించారు. అయితే ఈ కంప్లైంట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తనని ప్రలోభ పెట్టడానికి 500 రూపాయల నోటుతో పాటు అదేవిధంగా బ్యాలెట్ పేపర్ ని కూడా ఇచ్చినట్లుగా మహిళ కంప్లైంట్ చేసింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సుధా, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత పోలింగ్ అయితే నిర్వహిస్తున్న క్రమంలో నిన్న అర్ధరాత్రి కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారో వాళ్ళు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు మద్యం, ఇటు డబ్బులు అయితే గ్రామాల్లోనైతే ఏరులై పారుతున్న పరిస్థితులు అయితే అయితే బోత్ ఆదిలాబాద్ జిల్లా బోత్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా అభ్యర్థి కురుమి అన్నపూర్ణ మహేందర్ కు మద్దతుగానైతే ఇటు గొర్ల గంగయ్య, గౌర్ల లక్ష్మణ్ అనే 2 వ్యక్తులు తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ బ్యాలెట్ పేపర్ తో పాటు 500 రూపాయలను ఇటు ఇచ్చి ప్రలోభ పెట్టారని లక్ష్మి అనే మహిళనైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేసింది. దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునే దిశగా అధికారులు పూర్తి స్థాయి చర్యలు అయితే చేపడుతున్నప్పుడు కూడా అభ్యర్థులు మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తాము గెలుపొందడానికి కూడా పూర్తిగా ఇటు మద్యం డబ్బులు పెట్టి ఇస్తూ ఇటు ఓటర్లను అయితే ప్రలోభాలకు అయితే గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఘటన బయటికి రావడంతో అయితే పూర్తిగానైతే ఒక్కసారిగా గ్రామంలోనైతే ఇటు గ్రామాల్లోనైతే ఏం కొంత విచిత్ర వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇది ఎన్నికల సంఘ అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగానైతే తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు ఇక్కడ 3వ విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది బోతులో. మరి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కొంత పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.